దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో ఉన్నటువంటి మంచి మాట ఏమిటంటే, దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ మనము సృష్టి యొక్క విధిని మనం చూస్తున్నాం. దేవుడు తన బిడ్డలైనటువంటి వారి విషయాల్లో ఆయన ఎలా ఉన్నాడంటే, మనిషిని సృష్టించి తరువాత సృష్టి యొక్క విధి అని పిలవటం అరుదుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మానవ జాతి సృష్టి అంతటిలో దేవుని యొక్క ఉద్దేశాలు ఇందులోనే వెల్లడించబడ్డాయి. ఇందులో వెల్లడించబడినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటేంటి అనేది మనం చూసినట్లయితే, మనిషికి దేవుడు ఏమిచ్చాడంటే బాధ్యతలను దేవుడు అప్పగించాడు. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషికి ఏమిచ్చాడు అంటే బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతలను మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఆ బాధ్యత ఏంటి అనేది మనం చూసినట్లయితే, భూమిని దున్ని అభివృద్ధిపరిచి యాజమాన్యం చేసి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి. భూమిని ఒక సారవంతమైనటువంటి భూమిగా దాన్ని మనము వినియోగించుకోవాలి. అది దేవునికి మహిమను తీసుకొచ్చేదానిగా మనం దాన్ని సిద్ధం చేయాలి. ఇక్కడ మనకు వాక్యము బోధించేటువంటి మంచి మాట ఏమిటంటే, మనిషికి దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆదికాండములో 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఎలయనగా చాలు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అంటే, ఒకటి, దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు ఒక బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఒక బాధ్యత కలిగి దేవుని బిడ్డలుగా వారు పనిని వారు చేయాలి. రెండవదిగా చేయాల్సింది ఏమిటంటే, మనము దేవుడు చెప్పినటువంటి విధానంలో ఆయన యొక్క బిడ్డలుగా ఆయనను ఆరాధనించేవారుగా ఆయన మందిరానికి మనము రావాలి. ఒకటి, మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను మనం ఏం చేయాలి? తప్పకుండా వాటిని మనం పాటించాలి. అంటే వీటిని మీరు ఏలండి, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, సృజించాడు కదా. ఏమని అక్కడ ఏమేమి సృజించాడు అంటే, అక్కడ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. చక్కగా మనం ఒకప్పుడు మానవునికి కష్టము లేని జీవితాన్ని, ఆహారాన్ని దేవుడిచ్చాడు. అప్పుడు కూడా ఆ చెట్లకు దానికి కావలసినటువంటి నీరు కానీ అవన్నీ కూడా ఆ మానవుడే ఏర్పాటు చేసుకుని ఆ చెట్లకు వచ్చేటువంటి ఫలములన్నీ తాను భుజించాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దానిని పోగొట్టుకోకుండా దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకుంటూ వచ్చే దానిని మనం ఏం చేయాలన్నమాట? మనం భుజించవలసిన బాధ్యత మన మీద ఉంచబడి ఉంది. ఇంకొక మాట చెబుతాను. అలాంటి ఒక జీవితాన్ని మానవుడు ఏం చేశాడంటే, దేవుని మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత దేవుడు మానవునికి కొన్ని కష్టాలు ఆయన ఇవ్వటం జరిగింది. ఒకటి, స్త్రీ ప్రసవ వేదనతో బిడ్డలు కనటం. రెండవది, పురుషుడేమో చెమట వచ్చి ఆహారాన్ని సంపాదించుకోవాలి. 2 పనులు అక్కడ దేవుడు ఇవ్వటం జరిగింది. అంటే ఒక ఏలుబడిలో ఉన్నటువంటి వాడు, ఒక జ్ఞానముగా ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క బిడ్డగా తన యొక్క జీవితంలో తాను ఏ విధముగా ఒక రాజులకు రాజుగా, ఒక పరిపాలకుడుగా, ఒక అధికారిగా ప్రభు ఎలా ఉన్నాడో అలాగనే ఆయన బిడ్డలకు కూడా ఒక రారాజులాగానే, అధికారులాగానే అనేకుల మీద వారు ఏం చేయాలంటే వారు ఏలుబడి చేస్తూ అనేకులను ఏం చేయాలంటే వశపరుచుకోవాలి. ఇది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఇప్పుడు అనేక మంది ఉంటారు, రక్షణ పొందిన వారు విధేయత కలిగి ఉంటారు, వినయము కలిగి ఉంటారు, లోబడుతూ ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు. వారి జీవితాలలో దేవుని పట్ల వారు విధేయత వినయము కలిగి ఉంటారు. కాబట్టి అదే విధేయత వినయమును దైవ సేవకుల పట్ల కూడా వారు చూపిస్తూ ఉంటారు. అదే వారు ఒకవేళ దేవుని కలిగి లేరు అనుకుందాం, వారికి దైవ భక్తి లేదు అనుకుందాం. అలాంప్పుడు వారు ఎలా ఉంటారు అంటే, వారు సేవకులనైనా లేకపోతే ఇంకొక మనుషులైనా ఒకే రీతిగా చూస్తూ వారు ఏం చేస్తారంటే సేవకుల మీద కూడా వారు భయంకరమైన దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఎందుకని అనేది మనం చూసినట్లయితే వారి జీవితాలలో దేవునికి లోబడేటువంటి స్థితి వారికి లేదు. ఎప్పుడు వారు దేవునికి లోబడతారు, లేక దైవజనునికి ఎప్పుడు వారు లోబడతారంటే, వారు ఆ పాప శాపములన్నిటి నుండి విడుదల పొంది వారు దేవునికి వారు ఎప్పుడైతే తమను తాము అప్పగించుకుంటారో అప్పుడు వారు విధేయతలోనికి వస్తారు. లేకపోతే వారు ఎలా ఉంటారు అంటే, వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, అలాగనే దైవజనుల మీద కూడా వారు తిరుగుబాటు చేస్తారు. కారణం ఏమిటి అంటే, వారి యొక్క స్వభావము వారి యొక్క దేవునికి వారు ఇవ్వలేదు, వారి ఆలోచనలు దేవునికి వారు ఇవ్వలేదు, వారి యొక్క హృదయమును దేవునికి వారు ఇవ్వలేదు. అందుకని వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావమును కలిగిన వారుగా వారి యొక్క జీవితాలు ఉంచబడి ఉంటాయి. అందుకు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, వీటన్నిటినీ నువ్వేం చేయాలి? ఏలుబడిని నువ్వు చేయాలి. ఇది మొదటి ఆధిక్యత దేవుడు మానవునికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం సృష్టిని చేసిన తర్వాత. రెండవదిగా మనం చూసినట్లయితే, నరులను స్త్రీ పురుషులుగా దేవుడు సృజించినటువంటి దేవుడు. నరులను దేవుడు ఏం చేశాడు? స్త్రీ పురుషులుగా దేవుడు ఏం చేశాడు? వారిని సృజించాడు. మనకి ఇక్కడ 27వ వాక్యంలో ఏమంటాడు? దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అది ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని చేత వీరు సృష్టించబడిన వారుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నారు. అంటే కుటుంబము అనేటువంటిది దేవుని చేత
ఏర్పాటు చేయబడింది. అధికారము, ఏలుబడి అనేది అది దేవుడు అనుగ్రహించేది. ఇప్పుడు అధికారాన్ని మనం చూస్తే ఒకసారి నిర్గమాకాండములో మనం చూసినట్లయితే అక్కడ మోషే మీద అక్కడ దాతాను, కోరాహు, అభిరామ్ అనేటువంటి వారు కొంతమందిని 12 గోత్రాల్లో ఉన్నటువంటి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుని మోషే మీద, వారి కుటుంబం మీద వారు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేస్తాడు. అయ్యా, మరి ప్రజలు ఈ విధముగా మా మీద తిరుగుబాటు చేస్తున్నారు, మరి దీనికి పరిష్కారం నీవు దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు అప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రకర్తల యొక్క పేర్లను ఒక కర్ర మీద రాసుకుని దేవుని మందిరంలో పెట్టండి. ఎవరి యొక్క కర్ర అయితే చిగురిస్తుందో, అది పువ్వులు పూస్తుందో, అది కాయలను కాస్తుందో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన పరిచర్య కొరకు అని చెప్పేసి దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని వారికి దేవుడు చూపించినప్పుడు మోషే దానినే తీసుకొచ్చి చెప్తాడు. అప్పుడు ఆ 12 గోత్రములు ఉన్నటువంటి వారి యొక్క పేర్లను వ్రాసి దేవుని యొక్క మందిరములో పెట్టినప్పుడు అప్పుడు అది ఉదయము కల్లా అహరోను యొక్క కర్ర చిగురించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అహరోను యొక్క కర్ర చిగురిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసుకుంటే వచ్చేది. ఒక అధికారం అనేది దేవుడు ఇస్తేనే వచ్చేది తప్ప అది మనకు మనం తెచ్చుకునేది కాదు. లేకపోతే ఒక ఎలక్షన్తోనో, లేకపోతే ఒక ఓట్లతోనో, లేకపోతే మరొక విధముగానో అది తెచ్చుకునేది కాదు. అది దేవుని యొక్క ఏర్పాటు అంతే. లోకములో అనేక మంది ఉండగా దేవుడు ఆ 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆ రాజ్య సువార్త లోకములోనికి వ్యాప్తి చెందటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఒక అధికారమును లేతే ఒక అధికారమునిచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని తన పని కొరకు దేవుడు వారిని వాడుకొనుచున్నట్లుగా మనం చూస్తాం. ఒక సందర్భంలో చూస్తే పునరుద్ధాన దినములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఏమైపోతారంటే యేసు ప్రభుని విడిచిపెట్టేసి పారిపోతారు. వెనుదిరిగి వారు పనులకి వారు వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభు ఏం చేస్తారు అంటే వారిని వెదికి వారికి పునరుద్ధాన దర్శనమును దేవుడు వారికి ఇచ్చి వారిని తిరిగి మేడగదిలో వారిని పెట్టి అక్కడ దేవుడు ఏమిస్తాడంటే కొన్ని అధికారాలు దేవుడు వారికి ఇస్తాడు. ఆ అధికారాలు వారికి ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వారు లోకములోనికి ధైర్యంగా వెళ్ళగలిగారు. వారి లోకములో వారు అనేకమైన గొప్ప కార్యాలని వారు చేయగలిగారు. అంటే ఏదైనా మనకు ఒక గొప్ప జీవితము మనకు కలిగింది అంటే అది దేవుడు మనకు ఇస్తేనే తప్ప మనం చేయలేము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారిని దేవుడు ఏ విధముగా దేవుడు ఆలోచించాడు అంటే నా పిల్లలు ఈ సృష్టి యావత్తు మీద వారు ఎలా ఉండాలంటే పరిపాలకులుగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని తలగా చేస్తున్నాను, నేను మిమ్మల్ని పైవానిగా చేస్తున్నాను, నేను మిమ్మల్ని అప్పు ఇచ్చువానిగానే నేను మిమ్మల్ని చేస్తాను, మీరు బయటకు వచ్చినా లోపలికి వెళ్ళినా దీవించబడేవారుగా నేను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఒక మంచి స్థితిని ఇవ్వాలి, ఒక మంచి స్థితిలో ఒక పొజిషన్లో వారిని నేను నిలువబెట్టాలి అనేటువంటి ఆశతో దేవుడు ఏం చేశారు అంటే ఆయన సృష్టిని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సృష్టిలో ఏలుబడి చేసేవారుగా మనం ఉండాలన్నాడు. రెండవది మనం ఏం చేయాలంటే కుటుంబాన్ని జాగ్రత్తగా మనము చూసుకునేవారుగా ఉండాలి. అంటే ఒక అజ్ఞానులు అయితే కాదు, మనము దేవుడు మనకొక తన సృష్టి యావత్తు మీద మనకొక అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే చివరి వరకు కూడా దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి. దానిని ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి
రక్షణ అయిన కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, దేవుని కొరకు మనం చేసేటువంటి ఏ పనైనా అది దేవుడు మనకి ఇచ్చాడు కనుక దానిని చివరి వరకు కూడా దేవుని కొరకే మన ప్రాణం ఉన్నంత వరకు మనం వాడబడాలి తప్ప మనము దేవునికి పని చేయకుండా దేవునికి వేరుగా ఉండటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటాడు కదా, తనకు తాను వేరైన వారు కదా వర్ధిల్లరు. కనుక దేవునితో మనం ఉంటే మనం వర్ధిల్లుతాం కదా. మనం వర్ధిల్లాలని దేవుడు ఏం చేశాడు, ఆయనతో మనలను అంటగట్టుకున్నప్పుడు వర్ధిల్లేటువంటి స్థితుల నుండి మనము అభివృద్ధి చెందేటువంటి స్థితుల నుండి ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితుల నుండి కానీ ఒకవేళ మనమే వేరై మన స్వలాభం కొరకో లేకపోతే మన శరీర ఇచ్చలు కోరికల కొరకో లేకపోతే మన యొక్క భవిష్యత్తు ఈ మార్గంలో వెళ్తే బాగుంటుందని చెప్పో ఒకవేళ శరీర సంబంధముగా అనేకమైనటువంటి స్థితిగతులు కలిగి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని నుండి మనం వేరైపోయినట్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సృష్టి మీద మనం అధికారులుగా పైవారుగా ఉండటానికి ఆ అవకాశాన్ని చేతులారా మనమే పాడు చేసుకున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 28వ వాక్యంలో ఏమన్నాడంటే దేవుడు వారిని ఆశీర్వదించాను అంటున్నాడు. అంటే ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఎలా చేశాడు, ఆశీర్వాదకరముగా చేశాడు. ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఎలా చేశాడు, ఆశీర్వాదకరం చేశాడు. మరి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ శిథిలం అయిపోయింది, ఎందుకు శాపగ్రస్తమైంది, ఎందుకు అనేకమైనటువంటి లోటుపాట్లతో అనేకమైన కష్టాలతో ఎందుకుంది? దేవుడు కుటుంబాన్ని దేవుడు చేసిన తరువాత ఆ కుటుంబానికి ఏ లోటుపాట్లు ఉన్నాయని దేవుడు జాగ్రత్తగా ఆయన పరిశీలన చేస్తూ ఆ కుటుంబ వ్యవస్థ బాగుండాలని దేవుడు ఆస్వాదిస్తే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే ఆశీర్వాదాలు లేని మూడుబారిన జీవితాలు కలిగి ఉన్నాయి. కారణం ఏమిటి అనేది మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క ఆశీర్వాదముల నుండి దేవుని యొక్క వాక్యముల నుండి మార్గముల నుండి వారు తొలగిపోతున్నారు. వారి యొక్క ఆలోచనలు తొలగిపోతున్నాయి, వారి యొక్క ఉద్దేశాలు తొలగిపోతున్నాయి. దేవుడు ఒక ఉద్దేశముతో దేవుడు ఒక పనిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఉద్దేశంతో దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే ఈ కుటుంబ వ్యవస్థలో ఏమైపోతున్నాయి అనేది మనం చూస్తే ఈ కుటుంబ వ్యవస్థలోనికి స్వార్థం వస్తుంది, ధనాపేక్ష వస్తుంది, స్త్రీ వ్యామోహం వస్తుంది, లోక సంబంధమైనటువంటి అనేకమైన పరిస్థితులు మనలోనికి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మనలోకి వచ్చేసి ఏమవుతున్నాయి అంటే దేవుని ఉద్దేశాలను పాడు చేస్తున్నాయి, దేవుని తలంపులన్నిటిని కూడా తారుమారు చేస్తున్నాయి. అందుకే మన యొక్క వ్యవస్థ ఏమైపోతుందంటే దేవుని చిత్తానుసారంగా కట్టబడకుండా దేవుని చిత్తానుసారంగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఇది వర్ధిల్లుకోకుండా ఇది ఏమైపోతుందంటే శరీరానుసారంగా ఇది వర్ధిల్లుతుంది. ఇది ఎలా వర్ధిల్లుతుంది? శరీరానుసారంగా వర్ధిల్లుతుంది. శరీరానుసారంగా వర్ధిల్లేది వేరు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లేది వేరుగా ఉంటుంది. కనుక మనం వర్ధిల్లటం చూస్తున్నాం, కానీ ఇది దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుందా, దేవుని యొక్క చిత్తంలో లేకుండా మనము ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి దాన్ని మనం అసలు ఆలోచన చేయం. మనకేంటంటే మనకు ఆశీర్వాదాలు ఉంటే చాలు. ఇది దేవునికి ఇష్టమా కాదా, ఈ బ్రతుకు దేవునికి ఇష్టమా కాదా, ఈ స్థితి దేవునికి ఇష్టమా కాదా, ఇది మనం పక్కన పెట్టేస్తూ మనం ఏమనుకుంటున్నామంటే నా అవసరం తీర్చబడుతున్నాయి, నేను మంచిగా బ్రతుకుతున్నాను, నాకేమీ పర్వాలేదు అనేటువంటి ఆ ఆలోచనలో మనం ఏమైపోతున్నామంటే దేవుని ఆశీర్వాదముల నుండి దేవుని యొక్క సన్నిధానముల నుండి మనం దూరముగా వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఒకటి, నిన్ను ఏలువాడుగా ఉండాలని, నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరముగా ఉండాలని. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దేవుడు మొదటి నుండి కూడా ఆయన మన నుండి కోరేటువంటి విశేషమైనటువంటిది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే కొన్ని కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాల్లో నిలబడకుండా దేవుని యొక్క దీవెనలో వారు నిలబడి దేవుని యొక్క దీవెనలు మనకు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడకోకుండా వారు ఏమైపోతున్నారు అంటే త్వరగా నేను దీవించబడాలనేటువంటి ఆతృతతో ఆలోచనతో వారు ఏమైపోతున్నారంటే మోసాలతో. ఇప్పుడు యాకోబును మనం చూస్తే యాకోబు ఏం చేశాడు? ఆశీర్వాదాల కొరకు ఏం చేశారు?
మోసపూరితమైన వంకర మార్గాలలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడను, నేను నీ కుటుంబాలు, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు కదా. నేను చెప్పిన మార్గంలో నువ్వు నడిస్తే నేను నిన్ను, నీ పిల్లలను నేను దీవిస్తాను అని చెప్పాడు. దేవుని యొక్క దీవెనలను వారికి ఉన్నప్పటికీ, దేవుని యొక్క ఆశీర్వాదములు వారికి దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పటికీ వారు అవి సరిపోవు అన్నట్లుగా వారు సొంత ఆలోచనతో సొంత మార్గాలను వారు ఏర్పాటు చేసుకుని వారు ఏమైపోతున్నారంటే ఆశీర్వాదాల కొరకు తప్పిస్తున్నారు తప్ప దేవుని చిత్తమా కాదా అనేటువంటిది వారు ఆలోచన చేయలేకపోతున్నారు. ఇలాగూ మనం చూసుకుంటూ వెళితే చాలామంది యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి, అలాగే వారి యొక్క జీవితాలు మిగిలిపోతున్నాయి. అందుకే వారి యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి నాశనములను, అనేకమైన కష్టములను, అనేకమైన శ్రమలను, అనేకమైనటువంటి ఇబ్బందులను, తెగుళ్లను, లేక శత్రుత్వాన్ని, యుద్ధాలను, కలహములను, అనేకమైన పరిస్థితులను వారు తెచ్చుకుని వారు దేవుని యొక్క ఆశీర్వాదాలకి దూరముగా ఉండి శాంతి సమాధానం లేని జీవితాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. బైబిల్లో ఇంకా మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మన వ్యవస్థ అనేటువంటిది, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది దేవుడి యొక్క ఆశీర్వాదాల్లో మనం ఉండాలి. మన కుటుంబాలు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మన కుటుంబాలు, మన పిల్లలు ఉండాలి. అందుకే దావీదు అంటాడు, నిత్యము నా పిల్లలు నీ సన్నిధానములో ఉన్నట్లుగా నా కుటుంబాన్ని నీవు ఆస్వాదించునాయన. మన కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒక ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనందరం కూడా ప్రార్థనలు మనం చేసుకోగలిగితే దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అందుకే దేవుడు మనల్ని సరిచేయటానికి, ఒకవేళ మనము ఆస్వాదించబడటానికి దేవుని దగ్గరకు వచ్చినా కొన్ని కష్టాలు, కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే మనను వేరే ఆలోచనలతో, వేరే ఉద్దేశాల్లో మన ముందుకి తీసుకువెళ్ళి దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఆగకుండా అబ్రహాము కానీ భార్య మాట విని ఆగరుని తన దగ్గర తీసుకుని ఆగరు ద్వారా సంతానాన్ని సంపాదించుకుని కుటుంబంలో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన బాధలు తెచ్చిపెట్టుకున్నాడు. అది దేవుని చిత్తము కాదు. కాకపోయినా ఇది దేవుని చిత్తం అనుకుందాం, ఇది దేవుడిచ్చాడు అనుకుందాం. చూసారా? అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనము అనేక రకాలుగా మనం ప్రవర్తిస్తూ ఈ భోజనం దేవుడిచ్చాడు, ఈ వస్త్రాలు దేవుడిచ్చాడు, ఈ అవసరతలన్నీ దేవుడే తీరుస్తున్నాడు మనం అనుకుంటున్నాం. కానీ అది దైవ చిత్తం మాత్రం కానే కాదు, దేవుని ఉద్దేశాలు కాదు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలన్నీ వేరు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని ఆలోచనలో మన కుటుంబాలు ఉంచబడటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆదిలో ఎందుకు దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడో చెబుతున్నాడు. మొదటి ఆ కుటుంబం ఏం చేయాలంటే సృష్టి యావత్తు మీద ఏలుబడి చేయాలని, రెండవది కుటుంబ వ్యవస్థ అనేటువంటిది బాగుగా ఉంచబడాలి అనేటువంటిది. ఆ కుటుంబ వ్యవస్థలోనికి సాతాడు, దుష్టుడు ఇవన్నీ కూడా దానిలోనికి రాకూడదు. వారిలో ఏమవుతుందంటే ధనాపేక్ష వచ్చేస్తుంది. ఆ ధనాపేక్షను బట్టి పేరు ప్రఖ్యాతులు రావాలి. అందుకే కదా ఆ కుటుంబ వ్యవస్థలోనికి ఆ పేరు ప్రఖ్యాతులు కావాలి. కాబట్టి దైవ సన్నిధిలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏబేలు కయ్యను విషయాల్లో మంచిగా ప్రవర్తించేవాడి మీద అసూయ కలిగి ఇతడు ఉండబట్టే కదా నా అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఇతను చంపేస్తే చచ్చినట్టుగా నేను ఏది పెడితే తింటాడుగా, నేను ఏది ఇస్తే అది సరిపెట్టుకుంటాడు కదా. చూసారా? మనుషుడు ఎంత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏం చేస్తున్నాడు? దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడుగా మనుషుడు ఉంటున్నాడు. కనుక ఈ స్వభావం ఇవన్నీ ఎందుకు వచ్చింది అంటే అతని యొక్క జీవితంలో తనకంటే ఎవరు పేరు ప్రఖ్యాతులు సంపాదించకూడదు, తనకంటే ఎవరు గొప్పవారుగా సమాజంలో గుర్తింపు పొందకూడదు, సమాజంలో మేమే గొప్పవారుగా ఉండాలి అనేటువంటి అహంకారము మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ మనం ఏమైపోతున్నామంటే దైవ నీతిని, దైవ భక్తిని మనం తప్పిపోతూ మన మాటను మనం గెలిపించుకోవడానికి మనం అనేక రకాలుగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అందుకే మనము దేవుని చిత్తాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శ్రమపడ్డాడు.
ఆయన హింసించబడ్డాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా అండి? దివారాత్రులు దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థనలు చేశాడు. చెమటను రక్తము కారునంతగా దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే అది ఏదో సామాన్యంగా జరిగేది కాదు. అది ఎంత ప్రార్థన ఉంటే, ఎంత గొప్ప విశ్వాసం ఉంటే కానీ అక్కడ ఆ దేవుని పని అనేది జరుగుతుంది. అందుకే అంటాడు, ఒక బలవంతుడు ఒక యుద్ధవీరుడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడే గొప్పవాడు. ఒక ఉన్నతమైన బలవంతుడి కంటే, ధనవంతుడి కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే గొప్పవాడు. అంటే యుద్ధాల కంటే కూడా నీ మనస్సును జయించడమే గొప్పది. నీ మనసు సరైన మార్గంలో నడిపించడమే గొప్పది. ప్రభు యొక్క చిత్తానుసారంగా నడిపించడమే కష్టమైంది. ఇది శ్రమతో కూడింది. అందుకే ప్రభు అక్కడ యాకోబు పత్రికలో అంత స్పష్టంగా దానిని చెబుతూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క స్వభావములో, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క బిడ్డలుగా మనం నడుచుకోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనందరం కూడా దేవుని పిల్లలుగానే నడవాలి. ఆయన ఎలాగో ప్రభు కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అప్పగించేటువంటి పనిని ఆయన నమ్మకముగా తుది వరకు ఆయన కొనసాగించాడు. మన కుటుంబ వ్యవస్థలో ఒకసారి పేదరికాలు వస్తాయి, భోజనం ఏమొస్తుంది, వస్త్రహీనత వస్తుంది, కుటుంబాల్లో ఏమీ లేనటువంటి దరిద్రతలు, రకరకాలటువంటి బాధలు వస్తాయి. ఈ దరిద్రతను బట్టి మన పిల్లలకు సరైనటువంటి భోజనం లేక, వస్త్రాలు లేక, చదువులు లేక, సరైనటువంటి ఇది లేక, భార్య భర్తలలో గొడవలు, సమస్యలు, శాంతి సమాధానం లేని పరిస్థితులు వస్తూ వీటిని పరిష్కరించుకోవటానికి దొంగతనం చేయాలో, లేకపోతే మోసాలు చేయాలో, లేకపోతే అబద్ధాలు ఆడాలో, లేకపోతే ఇంకోటి చేయాలో, ఎందుకంటే నా బిడ్డలను నేను పోషించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశము మనలోకి ప్రవేశిస్తుంది. ఈ ఉద్దేశం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అన్ని పనులు చేయించేస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయము, లేకపోతే వీటి ద్వారా వచ్చే సంపాదన, వీటి ద్వారా వచ్చేటువంటి వచ్చుబడి ఏదైతే ఉందో దాన్ని మనం అనుకుంటున్నాం, నేను ఎంత దీవించబడ్డానో, నేను ఎంత ఆస్వాదించబడ్డానో అనుకుంటూ మనం ఏమనుకుంటున్నామంటే ఈ భూమి మీద నా పిల్లలకు నేను ఎంతో సంపాదించాను మనం అనుకుంటున్నాం. కానీ అది మనకు ఆశీర్వాదము కాదు అనే విషయాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. మనకు ఆశీర్వాదం ఏది? దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే కుటుంబంగా మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా మనము ఉండాలి. అందుకే మనము ఆయన కుటుంబముగాను, ఆయన రాజ్యముగాను, ఆయన ప్రజలుగాను, ఆయన మనకు దేవుడుగా మనం ఉంటే మనకు ధన్యులం అవుతాం. ఆయన రాజ్యముగా లేకుండా, ఆయన కుటుంబముగా లేకుండా, ఆయన మనకు పరిపాలకుడుగా మనం లేకుండా, మనము వేరే పరిపాలనలో, వేరే ఆలోచనలో, వేరే రాజ్యంలో అనగా సాతాను యొక్క పరిపాలనలో, రాజ్యంలోనికి కానీ మనం వెళ్ళిపోయినట్లయితే మనం దేవుని యొక్క చిత్తమును లేకపోతే దేవుని యొక్క వాగ్దానం వచ్చి మన పక్కకి వెళ్ళిపోయినట్లే. ఇది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే చూసారా, ఇక్కడ ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే ఆకాశము, భూమియు, వాటిలో ఉన్న సమస్త సమూహమును ఏమైపోయింది? సంపూర్తి అయిపోయింది. ఎన్ని దినాలకి అయింది? 6 దినాలకి అయిపోయింది. మరి 7వ దినము విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినం ఏం చేయాలి? 6 దినాలు పని అయిపోయిన తర్వాత 7వ దినము ఎవరిది? ఇది దేవునిది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొక్క సృష్టి ఏలుబడి చేయాలి. ఆయన బిడ్డలు కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా కట్టుకోవాలి. మూడోది మనం ఏం చేయాలంటే మనం కష్టపడినటువంటి దినములు కష్టపడాలి. మనం దేవుని సన్నిధికి రావాల్సిన దినమందు దేవుని సన్నిధికే రావాలి. ఇది దేవుని నియమాలు, ఇది దేవుని యొక్క నియమం. ఈ నియమాన్ని మనం పాటించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆది నుండి కూడా దేవుడు ఇదే నియమ నిబంధనలను మనం ఏం చేయాలి?
మనం పాటించాలి దేవుని పిల్లలుగా అని దేవుడు మనకు చక్కగా దేవుడు మనకేం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వాక్యము నుండి మనం చదువుదాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. 6 దినములు మీరు కష్టపడి మీ పని అంతయు చేయవలెను. 7వ దినము అది నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, ఏ పని ఏడో దినమంది ఏం చేశాడు? అందుచేత మనము యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కూడా పాటించాలా? పాటిస్తున్నావా? కనుక మనం ఏం చేస్తున్నదు అనేది మనం చూస్తే, దేవుడు ఏదైతే మనకు నియమించాడో దానిని ఆదరించి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ నియమ నిబంధనలు నిర్లక్ష్యము చేస్తూ మనం ఏమైపోతున్నాము అంటే దేవుని యొక్క కృపలోనికి, దేవుని యొక్క ఆశీర్వాదములోనికి లోకమును కూడా మనం తీసుకొచ్చేస్తున్నాం. దేవుని పిల్లలుగా, దేవునిలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఎదగవలసిన మనం ఏమైపోతున్నామంటే దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని యొక్క మాటలో నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఈ ఆజ్ఞను అతిక్రమించి మనం ఏం చేస్తున్నామంటే ఆయన మనకిచ్చిన ఒక ఆశీర్వాదకరమైన పరిశుద్ధమైన దినమును కూడా మనం ఏం చేస్తున్నాం, మన పనుల కొరకు, మన కొరకు దానిని వాడేసుకుని మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ఉద్దేశాల నుండి మన పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా అంటే నేనేం దొంగతనం చేశాను, నేను కష్టపడుకుంటున్నాను, రూపాయి సంపాదించుకుంటున్నాను అంటున్నావు. కానీ నువ్వు చేసినటువంటి దొంగతనం ఏంటి? లేకపోతే నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకమైన పద్ధతి ఏంటి అంటే నువ్వు పాటించవలసిన దానిని నువ్వు పాటించట్లేదు. అదే నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడివి. అదే దేవుని దృష్టిలో మనము నేరస్తులుగా మన జీవితాలు ఉంచబడుతున్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యములో ఆదికాండము 3వ అధ్యాయము 6, 7 వచ్చిన చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 6, 7 వచ్చిన చదువుదాం. చూసినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏం చూసింది? అవి ఒక అందమైన వాటిని, అంటే బైబిల్ మనం చెప్పేది ఏంటంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు ఆమె ఏం చూసింది? అందమైన వాటిని చూసుకుంది. ఇవాళ మన జీవితాల్లో, మన లోకములో అనేకమైన వాటిని చూసి మనం ఏమైపోతున్నాం? మోసపోతున్నాంగా. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు మీరిపోతున్నావుగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనము నడుస్తున్నావుగా. దాన్ని బట్టి మనం ఏమైపోతున్నామంటే మన కుటుంబంలోనికి, దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి, దేవుని యొక్క ఆరాధనలోనికి దేవుని వ్యతిరేకమైన తలంపులు వచ్చేస్తున్నాయి. మనం దేవుని పిల్లలుగా మనం చక్కని ఆరాధనలో భక్తి భావాలతో ఉండవలసిన మనము 6 దినములు కష్టపడి 6 దినముల యొక్క ఆశీర్వాదాలు అనుభవించవలసిన మనము 7వ దినము కూడా ఉంటే బాగుండు కదా. ఈ స్వభావంతో మనం ఏమైపోతున్నామంటే మనము లోకములో ఉండేటువంటి అనేకమైన అందమైన వాటిని మనం సంపాదించుకోవటానికి కావాల్సింది ఏంటంటే డబ్బులు కావాలి. ఈ లోకములో బంగారం కావాలన్నా,
వస్తువులు కావాలన్నా, గృహాలు కావాలన్నా, ఆహారము కావాలన్నా, మన పిల్లలకి మంచి చదువులు ఏమైనా కావాలన్నా అన్నిటికీ మూలమేది? డబ్బులే కావాలి. డబ్బులు లేకుండా ఏది మనకు రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ డబ్బులు సంపాదించడానికి మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క నియమాలను మనం మర్చిపోతున్నాం. వాటిని దాటి మనం ఏమైపోతున్నాం? వెళ్ళిపోతున్నాం. అందుకే దైవ నియమములోనికి, దైవ మార్గములోనికి, దైవ ఆరాధనలోనికి లోకము కలుషితముగా మనలోనికి వచ్చేస్తుంది. వచ్చేసి ఏమైపోతుంది అంటే బొక్కావాని యొక్క తైలములు ఒక సత్యనేయకబడితే ఏమవుతుంది? అదంతా ఆ సంఘము పరిశుద్ధతను కోల్పోయింది, ఆరాధనలో క్రమాలు కోల్పోయింది, దేవుని ఆరాధించవలసిన విధానాన్ని కోల్పోయింది, దేవుని కొరకు జీవించవలసిన విధానాన్ని అవన్నీ కోల్పోయింది. ఇప్పుడు మనుషుడు ఏమైపోతున్నాడు అంటే స్వార్థపరుడై దేవుని కంటే తమను తాము గొప్పవానిగా హెచ్చించుకున్నట్లుగా తన భక్తిని, తన ఆరాధనను ప్రదర్శిస్తున్నాడు. అక్కడ దేవునికి మహిమ లేదు, అక్కడ దేవునికి ఘనత వచ్చేటట్లుగా మన యొక్క ప్రవక్తన, మన యొక్క ఆరాధన, మన పద్ధతులు లేకపోతున్నాయి. అందుకే మనము మారాలి, మన మనస్సు మారాలి, మన ఆలోచనలు మారాలి. మనం దేవుని బిడ్డలుగా మన యొక్క జీవిత విధానములోనికి ఒకవేళ లోకము అనేటువంటిది, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి ఆ స్వభావం కానీ, లేకపోతే అందమైనటువంటివి కానీ, లేకపోతే ఆకర్షణీయమైనటువంటి పద్ధతులు కానీ ఒకవేళ మనలోకి వస్తే, ఇప్పుడు మనుషులు ఏమైపోతున్నారంటే ఆకర్షించబడైతే సంఘాలకు వెళుతున్నారు కానీ వారిలో క్రమశిక్షణ ఉండట్లేదు, వాక్య అనుభూతి ఉండట్లేదు, వాక్యానుసారమైనటువంటి దిద్దుబాటు వారి జీవితాల్లో వారు ఉండట్లేదు. వారు ఏమైపోతున్నారంటే కొన్నిటికి ఆకర్షితులైనట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. సంఘం అనుకోవచ్చు, మంచి సౌండ్ సిస్టమ్, మంచి మ్యూజిక్లు కదా, మంచి పాటలు, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? అలాగే మంచి మందిరం, ఏసీలు ఇవన్నీ ఉంటే ఏమవుద్ది? అంతేనా? అంటే మనం అక్కడ గొప్ప సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పెట్టేసి అక్కడ మనం గట్టిగా చేస్తే ఎలా ఉంటుంది? అంటే మనుషులు ఏమవుతున్నాడు అంటే ఒక మనిషిని ఆకర్షించుకునేటట్లుగా అతని యొక్క జీవిత విధానమును సంఘములో చూపిస్తున్నాడు తప్ప అతడి యొక్క మనసును పూర్తిగా దేవుని వైపు అచ్చలేకపోతున్నాడు. అంటే మనుషులైతే వస్తున్నారు కానీ మనసులు మారట్లేదు, పరిస్థితులు మారట్లేదు. దేవుడు కోరేది మనుషులను కాదు, దేవుని దగ్గరకు వచ్చిన మార్పు కలిగిన మనుషులను దేవుడు చూస్తున్నాడు, వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని కొరకు మనం మార్పు చెందిన బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. అందుకు ఆ ఆరాధనలోనికి, ఆ దేవుని యొక్క సత్యమైనటువంటి జీవమార్గములోనికి చీకటి వచ్చేసింది, అపవాది వచ్చేసాడు. అపవాది యొక్క ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఏమవుతుందంటే జీవ మార్గాలని చెరిపేస్తున్నాయి, దైవ మార్గాలన్నిటినీ చెరిపేస్తున్నాయి. సాతాను యొక్క ఆలోచనలన్నీ అక్కడ మరలా కొత్తగా అవి జరిపించబడుతున్నాయి. జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దైవభక్తిని మనము కొనసాగించవలసిన అవసరం మనందరి మీద ఉంచబడింది. మనం ఆ విధానాన్ని మనం అనుసరించలేకపోతే నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఏం చూపిస్తాం? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు అంటే వాళ్ళు ఎన్ని సాహసాలతో, ఎన్ని అద్భుతమైన దేవుడు కార్యాలు చేస్తే కానీ వారు వాటి నుంచి బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. ఇవన్నీ ఏం చేయాలి? వచ్చే నెక్స్ట్ జనరేషన్ తెలియదు కాబట్టి వారు చెప్పాలి. మనం ఒక తరము నుండి ఒక తరానికి, ఒక తరము నుండి ఒక తరానికి దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి, అని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాల గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి మనం. అంటే వీళ్ళు ఎక్కడ ఒకవేళ ఈ సంపాదనంతా నా తల్లిదండ్రులే, లేకపోతే ఈ కష్టమంతా నా తల్లిదండ్రులే అనుకుంటారేమో. ఇది తల్లిదండ్రుల కష్టం కాదు నాయన, ఇది దేవుడు మనలను ఆయన కష్టముతో, ఆయన శ్రమతోనే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అది మనం చెప్పాలి. అక్కడ మనం
మనం ఏం చేస్తామంటే మనం అవి చెప్పం. మనం ఏమనుకుంటానంటే, నేను ఈ ఊరు వచ్చినప్పుడు, నేను ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, నేను వచ్చిన తర్వాత నేను ఇంత కష్టపడి నేను ఈ కుటుంబానికి నేను ఇవన్నీ ఇచ్చాను అని మనల్ని అక్కడ పెద్ద భూతద్దంలో చూపిస్తున్నాం. మనల్ని మనం అక్కడ దేవుని దగ్గర మనం ఏం చేయలేకపోతున్నామంటే, మనం తగ్గించబడాలి, అక్కడ దేవుడు హెచ్చించబడేటట్లు మన మాటలలో ఆ స్పష్టత ఉండలేదు, దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ దోషం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఆరాధనకు అది అడ్డుగా వస్తుంది. దేవుని యొక్క హృదయానుసారంగా మనం బ్రతకటానికి అది మనకు అడ్డుగా అది వస్తుంది. దేవుడు మనను ఇష్టపడటానికి, ఆయన అంగీకరించడానికి, మన ప్రార్థనను, మన ఆరాధనను అంగీకరించడానికి అది అడ్డుగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆరాధన ఒకటే కాదు మనం చేయాల్సింది, మన ఆరాధన దేవునికి ఇష్టముగా ఉన్నట్లుగా మనలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలన్నీ తీసివేసుకోవాలి. కల్మషములన్నీ, దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ మనం తీసివేసుకోవాలి. అంటే మొదటిగా మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజలను ఒక పరిపాలకుడుగా దేవుడు చూడాలని ఆస్వాదించాడు. రెండవది, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది అది ఫలించాలని దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. మూడవది, మన యొక్క జీవితాల్లో మన ఆరాధన ఎప్పుడు కూడా దేవునికి సమర్పణగా ఉండాలి, ప్రతిష్ఠితగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉండాలి. అలా ఆరాధకుడుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మనల్ని మనం సమాజానికి చూపించుకోవటానికి మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే అందరినీ మనం అనకూడదు, ఆరాధన చేసేటువంటి అందరినీ మనం అనకూడదు. వారి స్వభావం పరిస్థితులు మారుకోకుండా తమను తాము ఒకవేళ హెచ్చించుకునే స్వభావం కలిగిన వారు ఉంటారే, వారిని గురించి మనం మాట్లాడకూడదు. అందరినీ మనం మాట్లాడలేం. అందరి గురించి కూడా మనం అలాగూ భావించడం అనేది కరెక్ట్ విషయం మాత్రం కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే, మన ఆరాధనలోనికి ఈ పాపము అనేటువంటిది, ఈ పాపం లోకములో ప్రవేశించక ముందే దేవుడు ఈ 3 ఉద్దేశాలు మనకు దేవుడు నియమించాడు. ఈ లోకములోనికి మనము ప్రవేశించక మునిపే ఈ 3 విషయాలను ఆయన ఆలోచించి దేవుడు ఏం చేశాడు, మానవుని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు మొదటి నుండి కూడా మనిషి పట్ల ఒక ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే మనిషి తొలగిపోయినా, తప్పిపోయినా ఆయన ఆలోచనను మార్చుకోకుండా ఆ వ్యక్తిని మనల వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇప్పటికి కూడా దేవుడు మన పట్ల అదే ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పటికి కూడా ఈ క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పటికీ అదే ఉన్నాడు. మన ఆరాధన అలాగే ఉన్నాడు. ఇప్పటికీ మనం పైవారుగానే ఉండాలన్నాడు. అందుకే అన్నాడు, జికట గల దొంగ విభుల నుండి, పెంట కుప్పల నుండి, దీనస్థితి నుంచి నేను మిమ్మల్ని పైకి. అంటే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు దిగిపోతాను అంటే, వద్దునైనా నువ్వు పైవాడివి, నువ్వు రా పైకి, దేవుడు పిలుస్తున్నాడు. కానీ మనం ఏమైపోతున్నామంటే, దిగిపోయే స్వభావం. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోయే స్వభావం. క్రైస్తవ జీవితము ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కే స్వభావం. కానీ క్రైస్తవ జీవితంలో దిగిపోయే స్వభావం వచ్చింది. ఆ దిగిపోయే స్వభావం ఏమైపోయింది అంటే, చిక్కబడుతున్నాం, గాయపరచబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం, మనం అనేకమైనటువంటి బాధలకు గురి కావాల్సి వస్తుంది. అందుకు ఈ స్థితి నుంచి దేవుడు మనం చిక్కబడటం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి అందుకే ప్రభు ఏం చేశాడంటే, మనల్ని విడిపించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో ఆయన బంధించబడ్డాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన వెలకట్టాడు, మనకు విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు మనకిచ్చిన మహాకృప. ఇది దేవుడు మనకిచ్చిన మహా దీవెన అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 9వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే ఇక్కడ వరకు మనం చూస్తే
దేవుని యొక్క ఉద్దేశాల నుండి వీరేమైపోయారు, పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. ఆదాము కుటుంబంలో నుంచేమో ఏం చేశాడు, తమ్ముడు చంపేశాడు కదా. తనకు పేరు రావట్లేదని, తనను ఎవరు గుర్తించట్లేదని, తనకంటే మంచిగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతడు బ్రతకటానికి వీల్లేదని ఆయన ఏం చేశాడనమాట, ఆ విధంగా ఆ వ్యక్తిని సంహరించాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి వారు దేవుని కంటే గొప్పవారుగా వారు పేరు సంపాదించుకోవటానికి బాబేలు గోపురాన్ని వారు కడుతూ వచ్చారు. ఆ తర్వాత దేవుడు వారిని చెదరగొట్టినప్పటికీ కూడా వారి యొక్క స్థితి ఎలా ఉంది అనేది చూసినట్లయితే వారి ఆలోచనలు, తలంపులు, హృదయంలో ఎలా ఉందంటే చాలా ఘోరమైన ఆ చెడు స్థితిని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ స్థితి మారలేదు. అందుకే ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావటానికి దేవుడు ఏం చేశాడు అంటే, నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు చూశాడు. అంటే ఆ చెడ్డ తరములో మంచివారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతికినప్పుడు ఎవరు దొరికారు అంటే నోవహు ఒకడే ఆయన దొరుకుతున్నాడు. ఆయన కుటుంబం దొరికింది. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబం ద్వారా లోకమునంతా రక్షించడానికి దేవుడు ఒక రక్షణ వాడను సిద్ధం చేశాడు. కానీ అతడు చేసినటువంటి ప్రయత్నము అక్కడ ఫలించలేదు. చివరికి ఏమయ్యారు అంటే వారందరూ కూడా చనిపోయారు. ఆ తనంతరము దేవుడు ఏం చేశాడంటే మరలా ఈ కుటుంబాన్ని నూతనముగా మరలా ఆదాము అవ్వలకి ఆశీర్వాదం అయితే దేవుడు ఇచ్చాడు. వారి పతనమైనప్పటికీ కూడా తిరిగి మరలా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నోవహు కుటుంబానికి కూడా దేవుడు అదే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే సృష్టికి ముందు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో తరువాత కూడా దేవుడు అదే ఆలోచనను కలిగి ఉన్నాడు. ఇప్పటికి కూడా మన పట్ల అదే ఆలోచనను కలిగి ఉన్నాడు. మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. మన జీవితాలు ఒక దేవుని కర్మగా మన జీవితాలు ఉండాలి. అది ఉండాలి అంటే దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. నీవు దేవుని మాట వినుటను బట్టి, దేవుని యొక్క కుటుంబంగా నీవు కట్టబట్టును బట్టి, దేవుని యొక్క ఆరాధనలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నీవు ఆరాధనను చేటును బట్టి దేవుని యొక్క కృప అనేది నీ మీదకి వస్తుంది అని మనము ఇప్పటికీ కూడా దేవుడు మనల్ని అదే కోరుతున్నాడని మనం తెలుసుకుని మనం ఏం చేయాలంటే దైవభక్తులు మన ముందుకి సాగిపోవాలి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుదాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదువుదాం. నీ చేతి పనుల మీద వానికి నీవు అధికారమును ఇచ్చి ఉన్నావు. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూసారా, ఇవన్నీ ఎవరి పాదాల కింద ఉంచాడు? దేవుని యొక్క బిడ్డల యొక్క కాళ్ళ కింద. అంటే సృష్టి యావత్తుని ఇప్పటికీ దేవుడు తన కాళ్ళ కింద ఉంచాడు. అలాగనే అపవాదిని కూడా ఏం చేశాడు? తలను చెదకొట్టి మన కాళ్ళ కిందే ఉంచాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరలా ఆయనను తల మీద పెట్టుకుంటున్నాం. దేవుడు ఏదైతే మన కాళ్ళ కింద పెడుతున్నాడో దానిని మన తల మీదకి ఎక్కించుకుని మనం ఏమైపోతున్నామంటే దేవుని ఆశీర్వాదాలకు విరోధముగా మన జీవితాలను నడిపిస్తున్నాం. అది ఏమాత్రం కూడా క్షేమమైనది కాదు. ఎందుకనంటే నీ మనసు దేనిని కోరుతుందో, దేనిని ప్రేమిస్తుందో దాని మీద నీ మనసు వెళ్ళిపోతుంది కదా. నీ హృదయంలో దేనికి ఎక్కువ ప్రేమను లేకపోతే ఆలోచన కలిగి ఉన్నావో దాని కొరకు ఏం చేస్తుంది? మన కాళ్ళు, మన చేతులు కదా, మన కళ్ళు అన్నీ కూడా పని దాని కొరకు చేస్తాయి. అంతే కదా. మన పిల్లలకి భోజనం కావాలనుకుంటే ఆ భోజనం కొరకు మనం ఏం చేస్తాం? ఆ పనిని మనం చేస్తాం. మన బిడ్డలకు సంపాదించాలి అనుకుంటే ఏం చేస్తాం? ఆ సంపాదించడానికి ఎండైనా వానైనా ఏ పనైనా
మనం చేస్తాం. అంటే నీ హృదయంలో ఏదైతే ఉందో దానిని నీవు చేస్తూ ఉంటాం. అదే నీ హృదయంలో దేవుని ప్రేమ, దేవుని కొరకు జీవించడం అనేది ఉంటే నువ్వేం చేస్తావు? నీకు 6 దినములు తరువాత 7వ దినమందు నీకు అక్కడ 1000 రూపాయలు ఇస్తానన్నా, 2000 ఇస్తానన్నా నాకు అవసరం లేదు. నా దేవుని సన్నిధి నాకు కావాలి, నాకు చాలు. 6 దినాలు దేవుడు నాకు నన్ను కష్టపడిన ఆశీర్వాదాలు, కష్టపడినటువంటిది నా ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటే చాలు. నాకు 7వ దినము నాకు దైవ సన్నిధి కావాలి. అది నన్ను దీవించే, ఆస్వాదించేటువంటి రోజు అది. నేను ఏమైతే కష్టపడి అవన్నీ దేవుని దగ్గర తీసుకెళ్తున్నానో దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. నాకు ఏమీ కొదువు లేకుండా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఈ రోజును కూడా నేను దీవించబడి ఆస్వాదించబడే రోజును కూడా నేను నా కుటుంబం కొరకు, నా పొట్ట కొరకు, నా సంపాదన కొరకు ఒకవేళ నేను దీనిని వినియోగించుకుంటే నేను దేవుని దృష్టిలో ఎవరిని? నేరస్తుని కదా. నేను దేవుని మాటను ధిక్కరించిన వాడిని అవుతాను. అంతే కదా. మాటను ధిక్కరించిన వారే కదా దేవునికి దూరమైంది, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకుండా ఉన్నది. మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి, సమర్పణ ఉంది, ఓర్పు సహనాలు అన్నీ కూడా ఉంటాయి. కనుక అవి ఎవరి యొక్క హృదయాలలో ఉంచబడతాయో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలను వారు చేయటానికి వారు పూనుకుంటారు. వారు గొప్పవారుగా దేవుని కొరకు వారు నిలబడతారు. వారు గొప్పవారుగా దేవుని కొరకు వారు గుప్పిళ్లను ఇప్పుతారు. వారు దేవుని కొరకు వారు సర్వస్వాన్నే వారు ధారపోసేవారుగా ఉంచబడతారు. దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృప సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన ఈ మాటలు బట్టి వందనాలయ్యా. మేమందరమునైనా నీ పిల్లలుగా ఈ సృష్టి యొక్క విధిలో మేము ఒక గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నాం. అందుకేనైనా మాకంటే ముందుగా సృష్టిని చేశావు. ఈ సృష్టి యావత్తును మేము పరిపాలించాలన్నావు. ఈ సృష్టి అందముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, వీటన్నిటిలో నీవే ఆస్వాదించబడాలి అన్నాడు. నీవే దీవించబడాలి, నీ సంతానం బహుగా వర్ధిల్లాలని దేవుడు చెప్తున్నాడు. ఈ సృష్టిలో నీవెంత వర్ధిల్లుతున్నా, నువ్వెంత సంపాదించుకున్నప్పటికీ కూడా నా సన్నిధిని మర్చిపోవద్దు, ఆరాధన మర్చిపోవద్దు. దేవుని పిల్లలుగా నీవు ఆయనతో జీవించవలసినటువంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోయి లోకములోనికి లేక లోకమును నీ ఆరాధనలోనికి, నీ పనుల్లోనికి, దేవుని యొక్క పనుల్లోనికి తీసుకురావద్దాన్ని. నన్ను ఆరాధించువారు ఆత్మతోనే సత్యముతోనే ఆరాధించాలి. అలాంటి వారు నాకు కావాలంటున్నావు. కనుక నీ పిల్లలుగా ప్రభువా మేము మంచిగా నడుచుకోవాలి. అలా నడవలేక నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఉంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ నీవు ప్రభు చెప్పినట్లు ఆలోచనలో ఒకవేళ మనం లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆదాముకు దేవుడే ఆశీర్వాదాలు ఇచ్చాడు, తిరిగి నోవహుకు కూడా దేవుడు అదే ఆశీర్వాదాలు ఇచ్చాడు. మళ్ళీ తిరిగి వారు కూడా కోల్పోతున్నప్పుడు ఈరోజు ప్రభు కూడా అంటున్నాడు, నేను కూడా మీకు ఇదే ఆశీర్వాదాలు మళ్ళీ నేను మీకు ఇస్తున్నాను. మీరు వెళ్ళండి, ఫలించండి. మీరు వెళ్ళండి, అనేకులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళండి, ప్రభు యొక్క రాజ్యాన్ని మీరు విస్తరింప చేయండి. ప్రభు చెప్తున్న ప్రతిదీ కూడా ఒక బాధ్యతతో కూడినటువంటిది. ఆ బాధ్యతలను మనం మర్చిపోయి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదుమా అనేటువంటి దానిలో చింతలో పడి దేవుని ముఖ్య ఉద్దేశాలను మనం మర్చిపోతున్నాం. అలా మర్చిపోయి దేవునికి విరోధముగా మన జీవితాలు నడుపుకుంటే మనము దేవుని నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు
నీ దగ్గర నుంచే గాడి తప్పి అది నీ పిల్లలకు దేవుని ఆశీర్వాదం అందనంతగా దూరం వెళ్ళిపోతున్నాయి. అలా వద్దు. దూరస్థులమైన దేవుడు మనల్ని సమీపస్తులకు చేసిన తర్వాత ఆ సమీపాన్ని ఇంకా దేవునిలో పెనవేసుకుపోవాలి తప్ప, అది ఇంకా బలపడాలి తప్ప, అది దేవుని కృప నుండి ఏ శ్రమ, బాధ, కష్టము, కరువు, ఇబ్బందులు నన్ను ఏది వేరు చేయలేదు అనేటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఉండాలి తప్ప, మనము చిన్న చిన్న సమస్యలు కూడా బలహీనమై దారి తప్పిపోవద్దు. విలువైన నీ పరిశుద్ధమైన శరీరాన్ని పాపానికి అమ్ముడుకోపోవద్దు, అంటకట్టబడవద్దు. నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆ పరిశుద్ధమైన జీవితం మీదే నీ అభివృద్ధి అనేటువంటిది ఆధారపడుతుంది. అవును నాయనా, మేము జాగ్రత్త కలిగి మేము బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయములను దయచేయమని ఈ రెండవ కూడికలో ప్రభువా, మరి నన్ను కూడా ఈ విధంగా నిలబెట్టి నీ బిడ్డలకు దేవుని వాక్యమును అందించడానికి నీవు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు చాలా వందనాలు. మళ్ళీ రేపు కూడా నైనా మళ్ళీ మేము కలుసుకుని నేను స్తుతించడానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.